హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఈరోజు వచ్చేసి పత్తి వ్లాగ్ అండి, పత్తి పంట వ్లాగ్. పత్తి వ్లాగ్ అంటే అయితే నేను 10 days అవుతుందండి పత్తి అమ్మి. అయితే ఈ బోరాలల్లో కొద్దిగా ఉండే అండి, నేను మొత్తం అమ్మలేదు, ఎందుకంటే ఎకరానికి అంత పత్తి పోదనేసి కొద్దిగానే వేసుకొని పోయాను. బోరాలలో ఉన్న పత్తి అట్లనే ఉంచాను ఫ్రెండ్స్. అయితే కింద ఉన్నది ఎత్తలేదు, ఈ బోరాలలో కింద గుమ్మరియలేదు ఫ్రెండ్స్, అలాగే ఉండిపోతుంది. 10 days అవుతుంది, అలాగే ఉండిపోతుంది. నాకు పని ఎట్లా అంటే, నేను జాబ్ వేసి కూడా పత్తి చేనులో పత్తి ఏరుకుంటున్నాను కదా, పని టైం అస్సలు కుదరక, పని తీరక ఈ బోరాలలో అట్లనే ఉండిపోతుంది ఫ్రెండ్స్ 10 days నుంచి. ఈరోజు మధ్యాహ్నం వర్షం రావడంతో పత్తి ఏరనికి పోవట్లేదు ఫ్రెండ్స్. ఇంటి దగ్గరే ఉన్నాను, పచ్చి ఉంటుంది పత్తి. మళ్ళీ ఆ పచ్చి పత్తి తెచ్చి ఇంట్లో పోసి మొలకెత్తడం, ఖరాబ్ అవ్వడం ఎందుకు, ఆరని ఇక పెద్ద వర్షాలు అయితే కావు కదా, ఏం కాదులే అనేసి ఆరని అని ఈరోజు అయితే పత్తి ఏరడానికి పోలేదు. ఇక్కడ ఉన్న పత్తి అయినా కారుస్తాము, ఒక మూలకు పోద్దాం, ఇదన్నా నీట్గా చేద్దామనేసి ఈరోజు ఈ కార్యం మొదలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అయితే కింద ఉన్న పత్తి ఒక 30-40 కిలోల దాకా ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. అయితే కింద బాగా నల్లగా అయిపోయి ఒక్కొక్క గింజ మొలకెత్తింది. ఇంత మందం ఉండడంతో ఆ రోజు కుదరలేదు. పత్తి ఎత్తేసరికి సాయంత్రం అయ్యింది. ఆ సాయంత్రం ట్రాక్టర్లోకి ఎత్తి ట్రాక్టరు మిల్లు దగ్గరికి పోయి లైన్ పెట్టింది. ఇక నేను ఇంట్లో నేను కూడా ఎత్తానండి కూలీలతో పాటు. ఇక నాకు కూడా చేత కాలేదు, చేతగాక ఇక సప్పుడు చేయ కూకున్నాను. ఆ రోజు ఏమీ ఎత్తలేదండి, అది అలాగే ఉండిపోయింది. ఆ ప్లేస్లో నిండు బోరాలు వేసి పట్టగప్పాను. రోజు ఇలాగే అయిపోతుంది. ఈరోజు అయితే పత్తి ఏరడానికి వెళ్ళట్లేదు కదా, టైం ఉంది కదా, ఇదన్నా నీట్గా చేసుకొని పత్తి అన్న ఈ మూలకు పోసుకుందాము, బోరాలలో ఉంటే ఖరాబ్ కావాలని ఈరోజు అయితే ఇంక ఇదంతా ఎత్తుతున్నానండి. ఇంత మందం బాగా ఖరాబ్ అయిందండి. మీది ఉన్నది మంచిగా ఉన్నది అంతా పక్కకి వేసేసి మిగతా అది మొత్తం ఒక బస్తాలోకి ఎత్తుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎండబెడితే కూడా ఎండితే ఇందులో కొంచెం మంచి పత్తి కూడా వెళ్తుంది. దీన్ని పడేయాలని లేదండి, ఎందుకంటే పండించిన రైతును కదా, ఏది ఖరాబ్ అయినా ప్రాణం ఒప్పదండి. చూసు ఇది మొత్తం పడేయలేనండి, ఎండకు పెడతాను. అలాగే ఇదంతా ఒక దగ్గర నూకాను ఫ్రెండ్స్, అంతా కొద్దిగా ఒక్క దగ్గర నూకుతూ ఒక బస్తాలో ఎత్తుకున్నాను. పత్తి ఒకసారి అమ్మితే మంచిగా మనీ కనిపిస్తుంది, ఏ బాకీ అయినా తీర్పగలుగుతామని అమ్మలేదు. నేను ఫస్ట్ పత్తి అమ్ముదామని చూస్తే అప్పుడు నేను ఏరిన టైంకు 6,500 అన్నారు. అయితే నార్మల్గా అయితే 7,100, 200, 300 అట్లా ఉండే రేటు. నేను ఫస్ట్ పత్తి వేసేసరికి 6,400, 6,500 అట్లా అన్నారు. ఇంకా అప్పుడు అమ్మనికి నాకు ప్రాణం ఒప్పలేదండి, ఎందుకంటే చూస్తూ 600, 700 రూపీస్కి అట్లా లాస్కు అమ్మలేక ఉంటామాయలే అనేసి అలాగే ఇక్కడ మూలకేసానండి. సరే రేటు పెరిగినాకనైనా అమ్ముదామని చూస్తే మనకి ఎకరం ఉంది కదా, ఎకరం మీద 10 క్వింటాలు పోతుంది కదా, ఎందుకు 10 క్వింటాలు అయ్యిందాకా ఆగుతా అనేసి ఆగాను. అక్కడ మా మిల్లు తెరవడానికి కూడా చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా మిల్లు తెరిచినాక 15 daysకి అట్లా అమ్ముతున్నా. అప్పుడు చాలా బండ్లు ఉండే, అయితే ఈరోజు ఎక్కువ లేవు బండ్లు. అంటే ట్రాక్టర్ ఆయన రమ్మంటే వచ్చి పత్తి దొక్కుకొని పోయి పెట్టి అమ్మినాము 10 days కింద. అయితే ఇదంతా పత్తి అట్లాగే ఉండిపోతుంది అనేసి ఈరోజు మొత్తానికి పత్తి అంతా ఒక మూలకు పోస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఖరాబ్ అయిన పత్తి మొత్తం ఒక బస్తాలోకి ఎత్తి కొద్దిగా నీట్గా చేసుకుంటా ఒక్కొక్క బోర ఇలా మూలకు పోసానండి. తొక్కలేదు, మళ్ళీ తొక్కితే ఏమన్నా ఖరాబ్ అవుతుందేమో అని, ఎందుకంటే మొన్న ఖరాబ్ అయింది కదా 30-40 కిలోల పత్తి దాకా, మళ్ళీ ఖరాబ్ అవుతుందో ఏమో అనేసి ఇలా తొక్కకుండా అమాదానం ఏమైనా ఒక మూలకు పోసుకున్నాను ఫ్రెండ్స్. 10 బోరాల దాకా ఉన్నట్టుంది ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా అంత కౌంట్ చేయలే కానీ 10 ఉంటాయి. 10 బోరాలు మొత్తం మూలకు గుమ్మరించుకున్నాను. ఇలా ఒక్కొక్కటి నేనే వేసుకున్నాను. 5:15కి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. 5:15కి స్టార్ట్ చేస్తే 7 అయ్యింది నాకు. ఒక్కొక్క బోరం గుమ్మరించుకొని పోసుకునేసరికి కింద నీట్ చేసేసరికి నాకు 30 గంట పట్టింది ఫ్రెండ్స్ టైము. ఎందుకంటే మంచి పత్తి మొత్తం పక్కకేసి ఖరాబ్ అయిన పత్తి మొత్తం
మొత్తం గీక్కొని ఒక బస్తాలో వేసేసరికి నాకు 30 గంట పట్టింది. అయితే బోరాలు మొత్తం ఒక్కొక్కటి గుమ్మరించుకొని ఒక మూలకు సర్దేసరికి ఒక గంట పట్టింది. నాకు 5:15కి మొదలు పెట్టుకుంటే 7 అయ్యిందండి. ఈ పనంతా చేసేసరికి ప్రాణం అలసిపోయింది ఫ్రెండ్స్. ఏరేటప్పుడు కూడా ఇంత అలవలేదు. అసలు ఈరోజైతే చేసిన ఒక గంటన్నర ప్రాణం అలసిపోయింది. ఏం చేస్తాను చెప్పండి. ఇక అంత నీట్గా ఉండాలి, ఎప్పుడు ఇట్లనే అవుతుంది, పని మీద పని చేసుకుంటూనే ఉన్నా, ఎప్పుడు ఖాళీగా ఉంటలేనని ఈరోజు ఈ పని పెట్టుకున్నాను. మొత్తానికైతే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మంచిగా నీట్గా చేసుకున్నాను. అయితే ఆ గోడ పక్కకు ఒక బోరం ఉంది ఫ్రెండ్స్, కనిపిస్తుందా ఆ పచ్చటి బోరము? అది నా తలపైన కనబడుతుంది. పచ్చటి ఎల్లో కలర్ బోరం అండి, గోడకు ఉంటుంది. కానీ ఆ గోడెమ్మటి వాటర్ గారడం వల్ల అక్కడ రేకులు, మా పక్కోళ్ళ ఇల్లు మా ఇంటికి రేకులు జాయింట్ లేవు, విడివిడిగా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే విడివిడిగా ఉండడం వల్ల ఆ గోడెమ్మటి కారిపోయినాయి ఫ్రెండ్స్. కారి ఆ బోరం ఇప్పుడు కనబడుతుంది చూడండి, ఆ బోరము అయితే ఆ గోడెమ్మటి ఉన్న సైడ్ మొత్తం నల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఫస్ట్లో ఎత్తిన పత్తి నల్లగా ఎట్లా అయిందో అడుగు పత్తి, ఈ బోరంలో ఉన్న పత్తి మొత్తం ఆ సైడు మొత్తం నల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బోరాన్ని జాగ్రత్తగా కింద పోసుకొని ఆ మంచి మంచి పత్తి అంతా పైన వేసి, ఇంకో చూడండి మంచి మంచి పత్తి మొత్తం పైన వేసి ఆ ఖరాబ్ అయిన పత్తి మొత్తం చూడండి అట్లా నల్లగా అయిపోయింది. ఇంక ఇది తక్కువ కానీ ఆ పక్కన ఉన్న దాంట్లో చాలా నల్లగా అయింది ఫ్రెండ్స్. పండించే రైతుకు ఎప్పుడు లాస్ వస్తుందో, ఎప్పుడు లాభం వస్తుందో ఎవరము గెస్ చేయలేమండి. అట్లా ఉంటుంది పరిస్థితి. పండినైతే పండిస్తాం కానీ రేటు మన చేతిలో ఉండదు. పంట సరిగా ఉండడం మన చేతిలో ఉండదండి, అంతా దేవుడి దయ. ఇక ఏరినాక ఈసారి అయితే పత్తి ఖరాబ్. నేను 3 ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తున్నాను కానీ ఎప్పుడు కిలో పత్తి కూడా నాది ఖరాబ్ కాలేదండి. నల్ల పట్ట తెచ్చి కప్పిన. అయితే ఈ నల్ల పట్ట ఏం చేసింది కదా, మందు బస్తాలు అప్పుడు నల్ల పట్ట ఎవరో ఎత్తుకుపోయిరండి. దానివల్ల నల్ల పట్ట పోయింది. ఈసారి లాస్ అండి. ఏ పని మొదలుపెట్టినా లాసు. ప్లీజ్ ఈ మహిళా రైతుని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ బా